ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత. బాగానే ఉన్నాను. సో కాఫీ? ఇప్పుడు అవేం వద్దు. నో నో, ఐ విల్ గెట్ యూ సూపర్ కాఫీ. వెయిట్. స్వప్న, కాఫీ. ఇప్పుడు కాఫీ తాగే మూడ్ లేదు. మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఇప్పుడు కాదు, బయటకు వెళ్ళి 2 minutes. వెయిట్ చేస్తాం. ఇప్పుడు చెప్పు స్వప్న, ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? నాకు ఇంకా పెళ్లి కాలేదు కార్తీక్. వాట్? ఇంకా పెళ్ళి కాలేదా? మరి ఈ 2 years ఏమైపోయావు? అప్పుడు నీ మీద కోపంతో పెళ్లి ఓకే చెప్పాను. అది తర్వాత తొందరపడ్డానేమో అనిపించింది. సో క్యాన్సిల్ చేశాను. తర్వాత MBA చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఎంత జరిగినా నాకు ఒక్కసారి కాల్ చేయాలనిపించలేదా? ఒక్కసారి మాట్లాడాలనిపించలేదా? నువ్వు చేయొచ్చు కదా, నీకు చేయాలనిపించలేదా? ఎలా చేస్తాను? నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా. అయినా చేయాలనిపించినా నీకు పెళ్ళేందని గుర్తొచ్చిన ప్రతిసారి చేయలేకపోయాను. అయినా పెళ్ళి కాలేదని ఒక్క విషయం నాకు చెప్పొచ్చు కదా, ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అలా చేస్తాను? నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు కదా. అప్పుడు మా నాన్నతో మాట్లాడమంటే డైరెక్షన్, ఫిల్మ్, గో, లైఫ్లో సెటిల్ అవ్వాలి, నా కమిట్మెంట్స్ ఉన్నాయన్నా. నేను ఎలా చేయగలను? స్వప్న, యాక్చువల్లీ ఐ డెంట్ మీన్ దట్ వే. నేను అప్పుడుంటున్న సిచ్యువేషన్స్లో నువ్వు ఇప్పుడుంటున్న లైఫ్ని ఇస్తాను అనుకోలేదు. నా గోల్ వచ్చేసి ఫిల్మ్ డైరెక్షన్. కానీ నాకెప్పుడు ఛాన్స్ వస్తుందో నాకే తెలియదు. అలాంటప్పుడు నా వల్ల నువ్వు సఫర్ అవడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నీకు ఏ రకంగా కన్వే చేయాలో అర్థం కాక ఇప్పటికీ మనకి ఛాన్స్ ఉంది. నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు. ఐ విల్ కన్విన్స్ హిమ్. 1 second. హలో నాన్న, ఫ్రెండ్స్ అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పనిచేశాను. మిగతా వాళ్ళకి మెయిల్ చేస్తున్నాను. అంతా ఓకే నాన్న. ఓకే, బాయ్. నాకు పెళ్లి ఫిక్స్ అయిపోతున్నా. నెక్స్ట్ మంత్ 7th. స్వప్న, అప్పుడు మా నాన్నతో వచ్చి మాట్లాడమంటే డైరెక్షన్, గోల్, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా. నువ్వు ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు. మరి ఏంటిది కాదు? అప్పుడు నేను చాలానే అనుకున్నాను. కానీ మన ఇద్దరం విడిపోయిన తర్వాత మా నాన్నకి హెల్త్ పాడైంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నా ఎయిమ్స్ని, నా గోల్స్ని అన్నిటిని చంపుకొని ఇక్కడే ఒక కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ పెళ్ళి కూడా అందుకే ఒప్పుకుంది. ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా నీకు? ఇష్టమే, మంచి అమ్మాయి. అమ్మ నాన్నకు కూడా నచ్చింది. అండ్ అందంగా కూడా ఉంటుంది. ఈ టైంలో ఇలా నువ్వు వచ్చి అడగటం
సరే మరి నేను వెళ్తాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. స్వప్న, ఒక్క నిమిషం. నా పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలి. ఓకే, బాయ్. ఉండు ఉండు, ఆగు 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 ఆగు. మీ చెల్లి పెళ్లి పెట్టుకుని ఓకే ఓకే, నీ పెళ్ళి నేను అంటావా? చెప్తాను. ఎందుకు అలా చేశా? అంటే నీకు పెళ్ళేదన్న విషయం 2 ఇయర్స్గా చెప్పను, నన్ను ఏడిపించావు కదా, అందుకే నిన్ను ఏడిపించమని సరదాగా. మీ చెల్లి పెళ్ళి వచ్చి మా నాన్నతో మాట్లాడు. ఇప్పుడు వచ్చి మాట్లాడేనా? మా చెల్లి పెళ్ళితో పాటు మనది కూడా చేసేస్తారు. నాకు ఓకే. ఆ జాబ్ నువ్వు ఇంకా చేయక్కర్లేదు, నేను జాబ్ చేస్తాను. నువ్వు నీ ఫిల్మ్ డైరెక్షన్ వైపు కాన్సన్ట్రేట్ చేయి, ఓకేనా? మనల్ని మనలా ప్రేమించే ప్రేమ జీవితంలో ఒక్కసారే వస్తుంది. అలా వచ్చిన ఆ రోజు ఆ ప్రేమని వదులుకోకూడదు. ఎందుకంటే అలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ ఇది రాని రోజు.